Hi Andy, welcome to my channel Vision Software Solutions. So today's topic is insert menu in MS Word. సో లాస్ట్ క్లాస్లో హోమ్ ట్యాబ్ గురించి డిస్కస్ చేసాం, అలానే లేఅవుట్ ట్యాబ్ డిస్కస్ చేసాం, అలానే నెక్స్ట్ డిజైన్ క్లాస్ కూడా మనం డిస్కస్ చేసాం. డిజైన్ మెనూ ఒకసారి లాస్ట్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ అన్ని ఒకసారి చూడండి. సో ఎంఎస్ ఆఫీస్ కూడా మెనూ వైజ్ హోమ్ మెనూ, ఇన్సెట్ మెనూ, లేఅవుట్ మెనూ ఇలా స్టెప్ బై స్టెప్ వినండి క్లాసెస్. సో ప్రీవియస్ క్లాసెస్ వింటేనే నెక్స్ట్ క్లాసెస్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చి ఇంపార్టెంట్ టాపిక్ ఇన్సెట్ మెనూ. ఓకే చూడండి. సో ఇది సో ఇందులో మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్ డిస్కస్ చేసాం, హోమ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం, అలానే లేఅవుట్ మెనూ డిస్కస్ చేసాం, అలానే డిజైన్ మెనూ కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు టాపిక్ వచ్చి ఇన్సెట్ మెనూ. సో ఇన్సెట్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ కవర్ పేజ్ అని ఉంది చూడండి. ఫస్ట్ ఇన్సెట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి, ఒక టేబుల్ ఫార్మేట్ మీరు క్రియేట్ చేయాలన్నా, ఏమైనా షేప్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, లేకపోతే హెడర్ అండ్ ఫోటర్ పెట్టాలన్నా, పేజ్ నెంబర్స్ పెట్టాలన్నా, మెయిన్ ఆప్షన్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇన్సర్ట్ మెనూలో ఉంటాయి. అంటే ఒక కవర్ పేజ్ క్రియేట్ చేయాలి, లేదంటే ఒక బ్లాంక్ పేజ్ క్రియేట్ చేయాలి, అలానే పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇందులో. సో మెయిన్గా మీకు హోమ్ అనేది ఈజీ. హోమ్లో ఏం చేస్తాం, టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేసి దానికి ఫాంట్ స్టైల్స్ కానీ, హెడ్డింగ్ స్టైల్స్ కానీ, కలర్స్ కానీ అప్లై చేయడం, ఇవన్నీ కూడా హోమ్ ట్యాబ్లో చేస్తాం. అలానే లేఅవుట్లో ఏం చేస్తాం, పేజ్ లేఅవుట్, పేజ్ సెట్టింగ్స్ కానీ, కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా లేఅవుట్లో సెట్ చేస్తాం. అలానే డిజైన్ మెనూలో ఏం చేస్తాం, వాటర్ మార్క్ సెట్ చేయడం కానీ, పేజ్ కలర్స్, పేజ్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా డిజైన్లో చేస్తాం. సో హోమ్, లేఅవుట్ అండ్ డిజైన్ ఈ మూడు ఈజీగా ఉంటాయి. ఇన్సర్ట్లోనే మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మెయిన్గా మనకి రెగ్యులర్గా మీరు ఏదైనా ఒక ఆఫీస్ వర్క్ కానీ, స్కూల్ వర్క్ కానీ, ఏదైనా ఒక పర్సనల్ వర్క్ తీసుకుంటే టేబుల్ ఫార్మేట్ క్రియేట్ చేయడం ఉంటుంది, హెడర్ పెట్టడం, ఫోటర్ పెట్టడం ఉంటుంది, అలానే నెక్స్ట్ పిక్చర్స్ ఇన్సర్ట్ చేయడం, షేప్స్ ఇన్సర్ట్ చేయడం, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఇన్సర్ట్ మెనూ నేర్చుకోవాలి. సో ఇన్సర్ట్లో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, కవర్ పేజ్ అని ఉంది కదా. ఫస్ట్ కవర్ పేజ్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక లెటర్ రాయాలన్నా, లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినా, లేదంటే ఒక నోట్ బుక్లెట్ లాంటివి తయారు చేసినా ఫస్ట్ మనం ఏం చేస్తాం, కవర్ పేజ్ అనేది డిజైన్ చేస్తాం. సో కవర్ పేజ్లో మనకి ఏముంటుంది, టైటిల్, అలానే సబ్ టైటిల్స్, అలానే అంటే మీరు ఏదైతే డాక్యుమెంట్ తయారు చేస్తున్నారో డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక కవర్ పేజ్ లాగా మనం డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ పేజ్, ఫ్రంట్ పేజ్ అంటాం. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే ఫస్ట్ పేజ్లో చూడండి కవర్ మీద ఏముంటాయి, లోగోస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగే మనకి ఏంటంటే కవర్ పేజ్లో సో మనం మెయిన్ హెడ్డింగ్స్ ఇవన్నీ అంటే ఆ డాక్యుమెంట్కి సంబంధించి టైటిల్ కానీ, సబ్ టైటిల్ కానీ, ఇన్ఫర్మేషన్ అబౌట్ డాక్యుమెంట్ అనేది కవర్ పేజ్లో మనం సెట్ చేస్తాం. ఇక్కడ కవర్ పేజ్ క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇందులో చూడండి మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ మోడల్స్, అంటే ఆల్రెడీ సిస్టమ్తో పాటు వాడు ఇచ్చిన మోడల్స్ ఇవి. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మోడల్ తీసుకున్నాను చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇందులో జస్ట్ మీరు ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ అని ఉంది కదా, నేమ్స్ మార్చుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేమ్స్ టైప్ చేసుకోవడం, అలానే డాక్యుమెంట్ సబ్ టైటిల్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్, అలానే అడ్రస్, అంటే మీ డాక్యుమెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇందులో సెట్ చేస్తాం. సో ఇది జూమ్ అవుట్ చేశాను, జూమ్ అవుట్ ఆప్షన్ మనకి కార్నర్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఒకవేళ మీకు ఈ మోడల్ నచ్చలేదు అనుకోండి, నాకు వేరే మోడల్ కావాలి, చేంజ్ చేసుకోవాలి, అగైన్ మళ్ళీ గో టు ఇన్సర్ట్ మెనూ, కవర్ పేజ్, ఇందులో చూడండి ఇంకా మోడల్స్ ఉన్నాయి కదా. సో మీకు నచ్చిన మోడల్, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మనకి కవర్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, అంటే ఆల్రెడీ ఇక్కడ లేఅవుట్ అంతా రెడీగా ఉంటుంది, జస్ట్ మనం నేమ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కవర్ పేజ్తో పాటు మళ్ళీ మనకు ఒక బ్లాంక్ పేజ్ అనేది కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. చూడండి కింద బ్లాంక్ పేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది, మనకి కవర్ పేజ్ వచ్చింది, బ్లాంక్ పేజ్ వచ్చింది. ఓకే, ఈ బ్లాంక్ పేజ్ కావాలి అంటే మనం ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా డిజైన్ చేయాలనేది నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నాకు ఈ బ్లాంక్ పేజ్, కవర్ పేజ్ వద్దు, ఈ కవర్ పేజ్ రిమూవ్ చేసేయాలి. అలానే నెక్స్ట్ ఈ కవర్ పేజ్కి చూడండి ఆల్రెడీ ఇక్కడ కొన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఓకే, అంటే ఫాంట్కి కానీ, ఈ షేప్స్కి కానీ ఆల్రెడీ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో మనం ఈ కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవాలనుకోండి, మామూలుగా అయితే ఒక్కొక్కటి చేంజ్ చేసుకోవచ్చు.
ఇలాగ షేప్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫార్మాట్ అనే మెనూ వచ్చింది. ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, మనకు నచ్చిన కలర్స్ ఇవన్నీ మనం మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏదన్నా షేప్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్మాట్ మెనూ వస్తుంది. ఫార్మాట్ మెనూలో షేప్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అలా కాకుండా మీకు నిన్న డిజైన్ చెప్పినప్పుడు ఇక్కడ థీమ్స్ ఉన్నాయని చెప్పాను చూడండి, దీని గురించి ఇన్సర్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఇక్కడ థీమ్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ వాల్ పేపర్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు చెప్పాను. సో థీమ్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ స్క్రీన్ సేవర్ కానీ అన్నీ ఒకేసారి సెట్ చేసుకోవాలి అంటే థీమ్ సెట్ చేయొచ్చు అని చెప్పాను. అలానే ఇక్కడ కూడా థీమ్ అంటే ఏంటి అంటే హెడ్డింగ్ స్టైల్, హెడ్డింగ్ కలర్, హెడ్డింగ్ స్టైల్, సబ్ టైటిల్, షేప్స్ కలర్, ఓకే, దానికి ఎఫెక్ట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాటర్ పెట్టాను, దీనికి ఒక కలర్, దీనికి ఒక హెడ్డింగ్ స్టైల్, అలానే దీనికి ఒక కలర్ వచ్చింది, ఈ షేప్కి ఒక స్టైల్. సో ఇలాగ ఆల్రెడీ డిఫాల్ట్ మనకి ఏమవుతుంది, మనం లేఅవుట్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా కవర్ పేజ్ సెలెక్ట్ చేయగానే కవర్ పేజ్లో ఒక మోడల్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయింది. సంథింగ్ ఏదో ఒక మోడల్, మీకు నచ్చిన మోడల్ క్లిక్ చేస్తున్నారు, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, అక్కడ డాక్యుమెంట్ స్టైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, కవర్ పేజ్ స్టైల్. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా కలర్ చేంజ్ చేయాలనుకోండి, డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్స్ ఉన్నాయి చూడండి, మీరు ఇక్కడ థీమ్ క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అనేది లైట్గా అప్లై అవుతుంది చూడండి, దీనికి చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ నేను థీమ్ చేంజ్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ స్టైల్స్ మారుతున్నాయి, అంటే ఫాంట్ స్టైల్ కానీ ఎఫెక్ట్స్ కానీ లైట్గా మీకు అక్కడ చేంజ్ అవుతున్నాయి చూడండి డాక్యుమెంట్కి. సో ఇలా ఓకే, లేదనుకోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా చూడండి కలర్ కాంబినేషన్ బట్టి అది కూడా చేంజ్ అవుతుంది. అంటే థీమ్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫాంట్ కలర్ కానీ షేప్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. అది డిజైన్లో ఉన్న థీమ్ ఆప్షన్. ఓకే, సో అది ఇన్సర్ట్లో కవర్ పేజ్ అప్లై చేసిన తర్వాత కవర్ పేజ్కి మీకు నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాంబినేషన్లో మీకు థీమ్ అనేది సెట్ అవుతుంది. లేదు మాన్యువల్గా చేంజ్ చేయాలన్నా కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగా ఇందాక చెప్పాను కదా, ఆ షేప్ని సెలెక్ట్ చేయగానే ఫార్మాట్ మెనూ వస్తుంది. ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫార్మాట్ గురించి నేను మళ్ళీ ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా. ఇన్సర్ట్లో కవర్ పేజ్, కవర్ పేజ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కాంబినేషన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే డిజైన్లోకి వెళ్ళి థీమ్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నాకు ఈ కవర్ పేజ్ అనేది వద్దు, అంటే ఐ డోంట్ వాంట్ యూజ్ కవర్ పేజ్, కవర్ పేజ్ని రిమూవ్ చేయాలి. జస్ట్ కవర్ పేజ్కి వెళ్ళండి, ఇక్కడ చూడండి రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కవర్ పేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, కవర్ పేజ్ ఇన్సర్ట్ చేయడం, దానికి ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, అలానే కవర్ పేజ్ని రిమూవ్ చేసుకోవడం. నెక్స్ట్ బ్లాంక్ పేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలి అంటే మీకు ఒక కమాండ్ చెప్తాను, ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, మ్యాటర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి మొత్తం మనకి, మామూలుగా మీరు ఇక్కడ చూడండి 1 of 1 ఆ కార్నర్లో అబ్జర్వ్ చేస్తే చూపిస్తుంది పేజ్ 1 of 1, ఎన్ని పేజెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ పేజ్లో మనం ఉన్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కార్నర్లో చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంకొక బ్లాంక్ పేజ్ కావాలనుకోండి, ఇక్కడ బ్లాంక్ పేజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే సో చూడండి కర్సర్ మనం డాక్యుమెంట్కి లాస్ట్లో పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది చూడండి, పేజ్ అనేది క్రియేట్ అయింది, ఆటోమేటిక్గా పేజ్ క్రియేట్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. లేదనుకోండి మనకి డైరెక్ట్గా బ్లాంక్ పేజ్ క్రియేట్ చేయాలి అనుకుంటే సో మీరు రిక్వైర్డ్ లొకేషన్లో కర్సర్ని ప్లేస్ చేసి ఇక్కడ చూడండి బ్లాంక్ పేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్లాంక్ పేజ్, జస్ట్ బ్లాంక్ పేజ్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు బ్లాంక్ పేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 3 of 3, అంటే టోటల్ 3 పేజెస్ ఉన్నాయి, టోటల్ 3 పేజెస్ ఉన్నాయి. ప్రజెంట్ కర్సర్ కూడా ఎక్కడ ఉంది, థర్డ్ పేజ్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కర్సర్ని ఫస్ట్ పేజ్లో పెట్టాను, ఇప్పుడు చూడండి అక్కడ కార్నర్లో 1 of 3, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 3 ఉన్నాయి, ప్రజెంట్ కర్సర్ ఫస్ట్ పేజ్లో ఉంది. సో ఇలాగ మనకి బ్లాంక్ పేజెస్ ఎన్ని కావాలంటే అన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ బ్లాంక్ పేజ్ని రిమూవ్ చేయాలి. సో బ్లాంక్ పేజ్ని రిమూవ్ చేయాలి అంటే ఆ బ్లాంక్ పేజ్కి స్టార్టింగ్లో కర్సర్ని ప్లేస్ చేసి జస్ట్ మీరు కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ కీని ప్రెస్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా బ్లాంక్ పేజ్ అనేది అంటే పేజ్ అనేది పైకి మూవ్ అవుతుంది. మ్యాటర్ ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, కర్సర్ అనేది ఆ పేజ్ నుంచి ప్రీవియస్ పేజ్కి జంప్ అయింది. ఆటోమేటిక్గా మ్యాటర్ లేదు కాబట్టి పేజ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి కర్సర్ ఎక్కడ ఉంది, ఈ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ అన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ నుంచి పైకి మూవ్ అయింది, మళ్ళీ బ్యాక్ స్పేస్ అన్నాను అనుకోండి పైకి మూవ్ అవుతుంది. అంటే అక్కడ కర్సర్ అనేది 3-4 లైన్స్ కిందకు ఉంది. సో ఇప్పుడు నేను అది పైకి మూవ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్పేస్ అనగానే చూడండి మ్యాటర్ ఏమీ లేదు కాబట్టి పేజ్ అనేది నెక్స్ట్ ప్రీవియస్ పేజ్కి కర్సర్ అనేది ప్రీవియస్ పేజ్కి జంప్ అయ్యి పేజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది.
సో అలాగా మనం బ్లాంక్ పేజ్ డిలీట్ చేయాలి అంటే బ్లాంక్ పేజ్కి కర్సర్ని స్టార్టింగ్లో ప్లేస్ చేసి బ్యాక్ స్పేస్ కీని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్లాంక్ పేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో కవర్ పేజ్ అంటే ఏంటో తెలిసింది, బ్లాంక్ పేజ్ అంటే ఏంటో తెలిసింది కదా. నెక్స్ట్ పేజ్ బ్రేక్. సో పేజ్ బ్రేక్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మ్యాటర్ ఉంది కదా, సమ్ 1 2 3 4 1 2 3 4 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ సంథింగ్. ఇప్పుడు నాకు ఇందులో ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ మ్యాటర్ని నెక్స్ట్ పేజ్కి మూవ్ చేయాలి. సో మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, అది మ్యాటర్ని కట్ చేసి నెక్స్ట్ ఇంకొక పేజ్ ఇన్సర్ట్ చేసి ఆ పేజ్కి వెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తాం జనరల్గా మనం చేసేది. అంటే అలా లేదనుకుంటే ఇక్కడ మామూలుగా మనం ఏం చేస్తాం, కర్సర్ ఇక్కడ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తా ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి మ్యాటర్ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది. అంటే కర్సర్ ఎక్కడ ఉందో ఫ్రమ్ ది కర్సర్ మ్యాటర్ అంతా ఏమవుతుంది మనకి నెక్స్ట్ పేజ్కి అనేది మూవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. ఇది ఒక మెథడ్. లేదనుకోండి ఇంకొక మెథడ్ ఏం చేయొచ్చు మనం, చూడండి అండూ చేస్తున్నాను. అండూకి షార్ట్ కట్ చెప్పాను కదా, Ctrl+Z. ఓకే, మళ్ళీ నార్మల్ చేశాను డాక్యుమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయకుండా డైరెక్ట్గా మనకి షార్ట్ కట్ ఏం చేయొచ్చు, మ్యాటర్ సెలెక్ట్ చేసుకుని కట్ చేసి, అంటే ఇలా కట్కి షార్ట్ కట్ ఏంటి Ctrl+X. నెక్స్ట్ ఒక బ్లాంక్ పేజ్ ఇన్సర్ట్ చేసుకొని ఆ పేజ్కి వెళ్ళి పేస్ట్కి షార్ట్ కట్ ఏంటి Ctrl+V. సో ఇది ఒక మెథడ్. అండూ చేస్తున్నాను మళ్ళీ. సో ఇలా కాకుండా ఇంకా వేరే ఇంకొక మెథడ్ ఏమన్నా ఉందా అంటే డైరెక్ట్ షార్ట్ కట్ చూడండి, పేజ్ బ్రేక్. అంటే మీరు ఎక్కడి నుంచి అయితే పేజ్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడి నుంచి అయితే మ్యాటర్ని వేరే పేజ్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి చూడండి ఇక్కడ పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఆ పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమైనా చూడండి ఫ్రమ్ ది కర్సర్ మ్యాటర్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి మూవ్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మ్యాటర్ని వేరే పేజ్కి మూవ్ చేయాలి, కర్సర్ ఇక్కడ పెట్టాను, జస్ట్ పేజ్ బ్రేక్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి మ్యాటర్ అనేది నెక్స్ట్ పేజ్కి మూవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ దీన్ని నార్మల్ సెట్ చేయాలనుకోండి, కర్సర్ స్టార్టింగ్లో పెట్టి అంటే ప్రీవియస్ పేజ్కి మళ్ళీ పంపించాలనుకోండి బ్యాక్ స్పేస్. సో మళ్ళీ కర్సర్ ఇక్కడ ఈ పేజ్కి స్టార్టింగ్లో పెట్టాను, దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ పైకి మూవ్ చేయాలనుకోండి, కర్సర్ స్టార్టింగ్లో పెట్టి బ్యాక్ స్పేస్. సో ఈ పేజ్ అడ్జస్ట్మెంట్సే తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ నెక్స్ట్ పేజ్కి మూవ్ చేయడం, సో మళ్ళీ ఆ మ్యాటర్ని ప్రీవియస్ పేజ్కి మళ్ళీ యాజ్ తీసుకురావడం, ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ తెలియాలి. బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇదంతా ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి మ్యాటర్ ఏమీ లేదు కాబట్టి బ్యాక్ స్పేస్ అంటే నాకు ఏమవుతుంది, మ్యాటర్ అనేది పైకి అడ్జస్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా అప్పుడు ఎంతవరకు అడ్జస్ట్ అవుతుంది మ్యాటర్, ఇక్కడ వరకు వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇంకా నాకు అక్కడ ఫ్రీ స్పేస్ లేదు. ఇప్పుడు బ్యాక్ స్పేస్ అన్నాను అనుకోండి, ఇక్కడ నుంచి మ్యాటర్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ బ్యాక్ స్పేస్ అన్నాను అనుకోండి, ఈ మ్యాటర్ డిలీట్ అయిపోతూ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఆ అడ్జస్ట్మెంట్స్ కూడా తెలియాలి. సో ఇది ఇన్సర్ట్ ట్యాబ్లో, ఇన్సర్ట్ మెనూలో కవర్ పేజ్, బ్లాంక్ పేజ్ అండ్ పేజ్ బ్రేక్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మనం ఏదైనా ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, అంటే ఏదైనా ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి. సో పిక్చర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి, ఆఫ్లైన్ పిక్చర్స్, ఆన్లైన్ పిక్చర్స్. అంటే ఏం లేదు, ఆఫ్లైన్ పిక్చర్ అంటే మనం ఆల్రెడీ సిస్టంలో సేవ్ చేసుకుని ఉన్న పిక్చర్స్. ఆన్లైన్ పిక్చర్ అంటే డైరెక్ట్ మన నెట్ కనెక్ట్ అయింది అనుకోండి సిస్టమ్కి, ఇంటర్నెట్ ద్వారా పిక్చర్ని తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎక్కడైతే పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ని ప్లేస్ చేసి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ మెనూలో పిక్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, టేబుల్ అనే ఆప్షన్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ చూడండి పిక్చర్ని క్లిక్ చేయండి. పిక్చర్ని క్లిక్ చేయగానే సో మీ సిస్టంలో పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. సో పిక్చర్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ పిక్చర్ని ఇన్సర్ట్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా పిక్చర్ ఇన్సర్ట్ అయింది కదా. సో సైజ్ తగ్గిస్తున్నాను. సైజ్ ఎలా తగ్గించాలి పిక్చర్కి, ఈ కార్నర్లో చూడండి బార్డర్ ఉంది కదా, జస్ట్ అక్కడ కర్సర్ని ప్లేస్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు పిక్చర్ని ఇన్సర్ట్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఫార్మేట్ మెనూ అనేది యాడ్ అవుతుంది మీకు. పిక్చర్ని మీరు సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఫార్మేట్ అనే మెనూ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పిక్చర్ని డిలీట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా పిక్చర్ అనేది డిలీట్ అవుతుంది. మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళండి, పిక్చర్కి వెళ్ళండి. సో మళ్ళీ మీకు నచ్చిన పిక్చర్, ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేశాను. సో డెస్క్టాప్లో నాకు సంథింగ్ ఇక్కడ ఏదో పిక్చర్ ఉంది, పిక్చర్ని క్లిక్ చేశాను, పిక్చర్ అనేది ఇన్సర్ట్ అయింది. పిక్చర్ సైజ్ తగ్గించాలి, కార్నర్లో చూడండి సైజ్ తగ్గుతుందా. సో పిక్చర్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఫార్మేట్ అనే మెనూ వస్తుంది. చూడండి ఫార్మేట్ మెనూ ఉంది కదా, ఈ ఫార్మేట్ మెనూలో ఏముంటాయి, పిక్చర్ రిలేటెడ్ సెట్టింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇన్సర్ట్ పిక్చర్, అగైన్ మళ్ళీ
డెస్క్టాప్, వేరే ఇంకొక పిక్చర్ ఏదైనా ఇన్సర్ట్ చేద్దాం. లైక్ ఇది పిక్చర్ ఇన్సర్ట్ చేశాను. సో సైజ్ తగ్గిస్తున్నాను. సో సైజ్ తగ్గించాను. ఇప్పుడు ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫార్మేట్ మెనూ వచ్చింది కదా, ఫార్మేట్ మెనూలో ఇక్కడ చూడండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది అక్కడ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో కీప్ చేంజెస్ అన్నాను అనుకోండి, ఆ పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేసింది చూడండి. జనరల్గా మనం ఇది ఆన్లైన్లో చేస్తాం, బిజీ రిమూవర్ సంథింగ్ ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తూ ఉంటాం. సో అలా డైరెక్ట్గా మనకి ఇందులో కూడా ఆప్షన్ ఉంటుంది. అండూ చేస్తాను చూడండి మళ్ళీ. సో ఫార్మేట్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కరెక్షన్స్ లో బ్రైట్నెస్ పెంచుకోవడం, బ్రైట్నెస్ తగ్గించుకోవడం. చూడండి అక్కడ పిక్చర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా. సో బ్రైట్నెస్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, జనరల్గా ఈ ఆప్షన్స్ అన్ని మనకు మొబైల్లో ఉంటాయి, మొబైల్లో చేస్తాం. ఓకే, అలానే కలర్, పిక్చర్కి ఏదైనా ఒక కలర్ అప్లై చేయాలనుకోండి, ఇలా కలర్ కూడా అప్లై చేయొచ్చు. చూడండి ఇలా మారుతుంది. అండూ చేస్తున్నాను. అలానే ఆర్టిస్టిక్ ఎఫెక్ట్, అంటే మన పిక్చర్కి కొంచెం ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేయాలి, ఇలా ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ లాగా ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అప్లై అవుతుంది మీకు. సో మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడ చూడండి పిక్చర్కి బార్డర్ కావాలి, బార్డర్లో చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. అలానే ఈ బార్డర్కి కలర్ చేంజ్ చేసుకోవాలి. ఏదైనా ఇక్కడ చూడండి అదే ఫార్మేట్ మెనూలో పక్కన పిక్చర్ బార్డర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇందులో మీకు నచ్చిన బార్డర్ కలర్ చూడండి, ఇలా మీరు ఏ కలర్ సెట్ చేసుకుంటే ఆ కలర్ వస్తుంది చూడండి. సో ఇవన్నీ కూడా పిక్చర్ రిలేటెడ్ ఆప్షన్స్. అలానే పిక్చర్కి ఎఫెక్ట్స్ కావాలి, అంటే పిక్చర్కి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి షాడో ఎఫెక్ట్ కావాలి, లేదంటే గ్లో, చూడండి చుట్టూ మనకి ఇలా గ్లో వస్తుంది చూసారా, ఇలా గ్లో ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు పిక్చర్కి. అలానే సాఫ్ట్ ఎడ్జెస్ అంటే ఏంటి, చూడండి పిక్చర్ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయినట్టు వస్తుంది చూసారా. అలానే రిఫ్లెక్షన్, అంటే ఇలా రిఫ్లెక్టింగ్లో రావాలనుకోండి, చూడండి ఇప్పుడు రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ పెట్టాను చూడండి, కింద ఆటోమేటిక్గా మనకి రిఫ్లెక్షన్ అనేది యాడ్ అవుతుంది పిక్చర్కి. ఇది సో ఇలా మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇందులో బోర్డర్ ఆప్షన్స్ ఉంటాయి, అలానే పిక్చర్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ మొత్తం. అలానే ఇక్కడ బార్డర్లో చూడండి, ఇందాక బార్డర్ అప్లై చేసాం కదా, బార్డర్కి కలర్ అప్లై చేసాం. అలానే ఈ బార్డర్కి మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, అంటే బార్డర్ థిక్నెస్ ఎంత కావాలి. ఓకే, అలానే నెక్స్ట్ బార్డర్కి మోడల్స్ ఉన్నాయి చూడండి, డాటెడ్ లైన్స్ కావాలా లేకపోతే కంటిన్యూస్ లైన్ కావాలా, ఎలా కావాలనేది. ఇవన్నీ కూడా ఇందులో ఫార్మేట్ మెనూలో ఉంటాయి ఆప్షన్స్. మీకు ఇందులో ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెట్ చేసుకోండి. ఓకే, అండూ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ లేఅవుట్, అంటే పిక్చర్ని మల్టిపుల్ లేఅవుట్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్ కూడా మీకు తర్వాత ఫర్దర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ క్లాస్లో. టేబుల్ ఆప్షన్ ఒకటి, లేఅవుట్ ఆప్షన్ ఒకటి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేప్స్ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాను దాని గురించి. నెక్స్ట్ పిక్చర్ సైజ్ తగ్గిస్తున్నాను. సో పిక్చర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత చూడండి పిక్చర్ని మనం ఫ్రీగా మూవ్ చేయలేం. చూడండి ఇప్పుడు నేను పిక్చర్ని మూవ్ చేయాలనుకుంటున్నాను, అంటే మౌస్ అక్కడ పెట్టి మౌస్ని ప్రెస్ చేసి మూవ్ చేస్తుంటే మూవ్ అవ్వట్లేదు. సో పిక్చర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పిక్చర్ని ఫ్రీగా మూవ్ చేయాలనుకోండి, పైన చూడండి ఫార్మేట్ మెనూ ఉంది కదా, ఫార్మేట్ మెనూలో ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. వ్రాప్ టెక్స్ట్లో చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో స్క్వేర్, టైట్, త్రూ, ఇందులో ప్రజెంట్ ఏదో ఒక ఆప్షన్ అప్లై చేయండి. ఈ వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు చూడండి పిక్చర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. సో మీకు పిక్చర్ ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే వ్రాప్ టెక్స్ట్లో ఏదో ఒక ఆప్షన్ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని పైకి టెక్స్ట్ మ్యాటర్ దగ్గర ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వ్రాప్ టెక్స్ట్లో ఆప్షన్స్ చూడండి, స్క్వేర్, చూడండి స్క్వేర్ అంటే ఏమవుతుంది, చుట్టూ స్క్వేర్ లాగా మ్యాటర్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇదే వ్రాప్ టెక్స్ట్లో బిహైండ్ ది టెక్స్ట్ అన్నాను చూడండి, బిహైండ్ ది టెక్స్ట్కి వెనకాల షేప్ అనేది ఇన్సర్ట్ అయింది. అలానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్. సో ఇవన్నీ కూడా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, మీకు ఇందులో ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది, పొజిషన్. ఇందులో కూడా మీకు ఏముంటుంది, టెక్స్ట్ మ్యాటర్లో పిక్చర్ పొజిషన్, అంటే పిక్చర్ స్టార్టింగ్లో కావాలా, మిడిల్లో కావాలా, ఎండింగ్లో కావాలా. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి మనకి, ఫార్మేట్ మెనూ. చూడండి ఫార్మేట్ మెనూ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, పిక్చర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పిక్చర్ని మీరు సెలెక్ట్ చేస్తే అప్పుడు ఫార్మేట్ మెనూ వస్తుంది. అంటే ఫార్మేట్ మెనూ అంటే కంప్లీట్లీ మనకి ఏంటి, రిలేటెడ్ టు పిక్చర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ని క్రాప్ చేయాలి. ఇక్కడ చూడండి క్రాప్ ఆప్షన్ ఉంది, అంటే క్రాప్ అంటే సైజ్ తగ్గించడం. ఓకే, అన్వాంటెడ్ ఏరియా ఏదైనా ఉందనుకోండి, అన్వాంటెడ్ ఏరియా అని చూడండి క్రాప్ అని క్లిక్ చేయగానే చుట్టూ మనకి బార్డర్ అనేది ఒకటి ఆప్షన్స్ హైలైట్ అయ్యాయి చూడండి ఇక్కడ.
బ్లాక్ కలర్లో. సో అక్కడ కర్సర్ని పెట్టి డ్రాగ్ చేస్తే సైజ్ అనేది మనకి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి క్రాప్ అయింది పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోటో ఉంది, గ్రూప్ ఫోటోలో ఒక పర్సనే కావాలనుకోండి, క్రాప్ చేయొచ్చు అలా. ఓకే, లేదా వేస్ట్ ఏరియా అన్వాంటెడ్ ఏరియా ఉందనుకోండి, అన్వాంటెడ్ ఏరియాని ట్రిమ్ చేయొచ్చు. అలానే ఇందులోనే ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, క్రాప్లోనే క్రాప్ టు షేప్, అంటే ఏదైనా ఒక షేప్లో పెట్టాలనుకోండి, చూడండి క్రాప్ టు షేప్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, మీకు నచ్చిన షేప్ సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా ఆ షేప్లోకి పిక్చర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి, ఇన్సర్ట్లో పిక్చర్ ఆప్షన్ యూస్ చేసి ఏదైనా ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పిక్చర్ని సెలెక్ట్ చేస్తే ఫార్మాట్ మెనూ వస్తుంది. ఫార్మాట్ మెనూలో ఇవన్నీ ఆప్షన్స్. జనరల్గా ఇవన్నీ మనం మొబైల్లో చేస్తాం. పిక్చర్ ఇన్సర్ట్ చేసిన పిక్చర్ ఏదైనా తీసుకుని దానికి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయడం, బార్డర్స్ పెట్టడం, క్రాప్ చేయడం, ఇవన్నీ కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ మనకి ఎంఎస్ వర్డ్లో కూడా ఉంటాయి. ఓకే, అలానే పక్కన ఆప్షన్ చూడండి, హైట్ ఇంక్రీజ్ చేసుకోవడం, విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవడం. సో ఈ ఆప్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. మనకి పిక్చర్ వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసి పిక్చర్ డిలీట్ అనండి, డిలీట్ అయిపోతుంది. సో ఇది ఇన్సర్ట్లో పిక్చర్ ఆప్షన్. ఓకే, దాని పక్కనే చూడండి ఆన్లైన్ పిక్చర్ అని ఉంది. ఇప్పుడు ఇన్సర్ట్లో పిక్చర్ అంటే ఏంటి, సిస్టంలో మనం ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న పిక్చర్స్. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాను, ఈ డాక్యుమెంట్లో నాకు మోడీ పిక్చర్ కావాలి. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి మోడీ అని టైప్ చేసి పిక్చర్, నచ్చిన పిక్చర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసి ఫస్ట్ సిస్టంలో సేవ్ చేసుకుని తర్వాత ఏం చేస్తాం, పిక్చర్ ఆప్షన్కి వెళ్ళి ఆ పిక్ ఎక్కడైతే ఉందో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇదంతా లెంతీ ప్రాసెస్. ఇంటర్నెట్కి వెళ్ళాలి, పిక్చర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని సిస్టంలో సేవ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ పిక్చర్ని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఆన్లైన్ పిక్చర్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మీరు ఎక్కడైతే పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి ఆన్లైన్ పిక్చర్. బట్ ఈ ఆన్లైన్ పిక్చర్ అనేది యూస్ చేయాలంటే మీ సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, ఆన్లైన్ పిక్చర్ క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని బ్రౌజర్స్ ఓపెన్ అవుతాయి, సిస్టంలో ఉన్న బ్రౌజర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సెర్చ్ ఇంజన్స్ ఇది చూడండి, ఇక్కడ బింగ్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోడీ అని టైప్ చేశాను. సో మోడీ అని టైప్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మోడీ పిక్చర్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇది ఇందులో మీకు ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ క్లిక్ చేసి జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఆ పిక్చర్ని డబుల్ క్లిక్ చేయగానే చూడండి ఇన్సర్ట్ అనగానే డౌన్లోడింగ్ ఉంటుంది. సో డౌన్లోడ్ అయ్యి మనకి డాక్యుమెంట్లో చూడండి ఇన్సర్ట్ అయిపోయింది పిక్చర్. అంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఏంటి, మనకు కావాల్సిన పిక్చర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు, అందులో సంథింగ్ ఏదో పిక్ కావాలి. సో మీ సిస్టమ్ ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది అనుకోండి, ఇన్సర్ట్లో ఆన్లైన్ పిక్ ఆప్షన్ తీసుకుంటారు. ఆన్లైన్ పిక్చర్ ఆప్షన్ తీసుకొని అక్కడ మీకు కావాల్సిన పిక్చర్ని టైటిల్ టైప్ చేసి సెర్చ్ అనగానే పిక్చర్స్ వస్తాయి. సో నచ్చిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని రిక్వైర్డ్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా మన డాక్యుమెంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ ఇన్సర్ట్ అయింది. అగైన్ మళ్ళీ ఈ పిక్చర్ని సెలెక్ట్ చేయగానే ఫార్మాట్ మెనూ వస్తుంది. యాజ్ యూజువల్ మళ్ళీ బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు, రిమైనింగ్ సెట్టింగ్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని ఎందులో ఉన్నాయి, మనకి ఇన్సర్ట్ మెనూలో ఉన్నాయి. ఓకే, ఇన్సర్ట్ మెనూలో ఫస్ట్ కవర్ పేజ్ చెప్పాను, తర్వాత బ్లాంక్ పేజ్, దాని తర్వాత పేజ్ బ్రేక్, తర్వాత పిక్చరు ఆన్లైన్ పిక్చర్స్. ఓకే, పిక్చరు ఆన్లైన్ పిక్చర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ మెనూ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత ఒకసారి సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆప్షన్స్ అన్ని మీకు ఈజీగా అర్థమవుతాయి. ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆప్షన్స్ అన్ని తెలుస్తాయి. ఓకే, సో ఇందులో మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇన్సర్ట్లో ఇన్సర్ట్ అనేది మినిమం మీకు 3-4 క్లాసెస్ పడుతుంది. సో ఫస్ట్ క్లాస్లో జస్ట్ ఈ కవర్ పేజ్, బ్లాంక్ పేజ్ అండ్ పిక్చర్ రిలేటెడ్ ఆప్షన్స్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఓకే, కస్టమ్ లేఅవుట్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోస్ అన్ని నీట్గా ఫాలో అవ్వండి. సో ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.